లో జరుగుతున్న మేక్ ఇన్ ఇండియా వారోత్సవాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న టైంలో ఒకేసారి మంటలు చెలరేగాయి. దీంతో స్టేజ్ పై డాన్స్ చేస్తున్న కళాకారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఏర్పాటు చేసిన మంటలే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వెంటనే ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. 14 ఫైర్ ఇంజన్లు 10 వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. मला जाऊ द्या ना आता वाजले की पारा मला जाऊ द्या ना घरी आता वाजले की पारा आहो जाऊ द्या ना घरी एकच पैशाचा मला काय करता काळजी ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు మహారాష్ట్ర నైట్ ప్రోగ్రాంను గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఈవెంట్ను ప్రారంభించారు. అమితాబ్ బచ్చన్, హేమా మాలిని, అమీర్ ఖాన్, వివేక్ ఓబ్రాయ్, మోహన్ భగవత్ సహా చాలా మంది ప్రముఖులు అటెండ్ అయ్యారు. విదేశాల నుంచి కూడా చాలా మంది వ్యాపారస్తులు మేక్ ఇన్ ఇండియా వారోత్సవాల్లో పాల్గొంటున్నారు. అందరి కళ్ల ముందరే ఈ ప్రమాదం జరిగింది. ప్రముఖులు సహా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ప్రకటించారు. ముంబైలో మేక్ ఇన్ ఇండియా వారోత్సవాలను నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 68 దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. మన దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. దీంతో విదేశీ కంపెనీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాదం తర్వాత ఇవాల్టి కార్యక్రమాలను రద్దు చేశారు. ముంబై మేక్ ఇన్ ఇండియా ఈవెంట్లో అగ్ని ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ప్రమాదం జరిగితే తప్పించుకునేందుకు ముందు నుంచే ఏర్పాట్లు చేశామన్నారు ఫడ్నవీస్. के निचले भाग में आग दिखाई पड़ी और इसलिए तुरंत हमने कलाकारों को इवैक्यूएट किया, लोगों को भी यहां से हमने इवैक्यूएट किया. इसका एक डिजास्टर मैनेजमेंट प्लान 4 दिन पहले हमने तैयार किया था. उस प्लान को तुरंत कार्यान्वित करके सारे लोगों को बाहर निकाला गया. इसमें केवल एक अच्छी बात ये हुई कि कोई भी कैजुअलिटी नहीं हुई है, किसी को इंजरी भी नहीं हुई है, कोई भी जख्मी नहीं हुआ है. सारे कलाकार और सारे नागरिक ये सेफली बाहर जा पाए हैं और ट्रैफिक का भी डिस्पर्सल इमीडिएट हुआ है. ये आग क्यों लगी, कैसे लगी, इसके बारे में एक कॉम्प्रिहेंसिव इंक्वायरी हम लोग कंडक्ट करेंगे, जिसके माध्यम से कहीं पर एसओपीज में कोई गलती हुई है क्या या उसके और कारण क्या है, ये सारी चीजों को देखा जाएगा. रोल्स और रिस्पांसिबिलिटीज क्या है उसके ऊपर भी इस ఫైర్ యాక్సిడెంట్ ని కంట్రోల్ చేసేందుకు ఫైర్ బ్రిగేడ్ స్పందించిన తీరు అద్భుతమన్నారు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్. సహాయక చర్యల్లో అంతా పాలు పంచుకోవడంతో వేగంగా ప్రాంతాన్ని ఖాళీ చేయగలిగామని చెప్పారు వివేక్. सबसे पहले तो बहुत दुख की बात है कि इस तरह से आग लगी यहाँ पे, लेकिन एक चीज कहना चाहूंगा कि मिनटों में आग लगी. मैं तो स्टेज पे अभी होस्टिंग करके उतरा ही था, कपड़े बदल कर मैं परफॉर्मेंस करने के लिए आ रहा था और लपटें इतनी सडनली बढ़ गई, लगा कि ठीक है छोटी मोटी आग होगी बुझ जाएगी, लेकिन बहुत जल्दी स्प्रेड हुई. मुंबई फायर ब्रिगेड और मुंबई पुलिस ने इतना बढ़िया काम किया है. हजारों लोगों को बिना कोई भगदड़ मचाए, बिना कोई स्टैम्पीड किए, 5 एग्जिट से इतने नीटली सिस्टम से इवैक्यूएट किया. मिनटों में लोग बाहर थे, वीआईपी से लेकर जो आम जनता देखने आई थी सब बाहर थे और उन्होंने इसका चांस नहीं लिया कि भाई बुझ जाएगी बैठे रहो. सबको सिस्टम से बाहर निकाला. इतनी गाड़ियां थी उनको मूव किया, इतने सारे बस
మేక్ ఇన్ ఇండియా ఈవెంట్లో అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నియంత్రించినట్టు ఫైర్ బ్రిగేడ్ తెలిపింది. అరగంటలోనే మంటలు ఆర్పేసినట్టు చెప్పారు అధికారులు. ప్రమాదం చిన్నదే అయినా విపరీతమైన గాళ్లతోనే తీవ్రత పెరిగిందన్నారు. लगी थी, थोड़ी सी लगी थी और वो धीरे धीरे कंट्रोल में आ गई, मगर हवा तेज होने के कारण वो थोड़ा बढ़ गई और ये पूरा थर्माकोल का पूरा वर्क था, इसलिए पूरी आग बढ़ गई। और फिर जितने भी गेस्ट थे उनको भी आसानी से हमने निकाल दिया और भी जो दर्शक लोग आए थे और जो फॉरेन डेलीगेट्स थे सबको आसानी से हमने निकाल दिया। और स्टेज पर भी देखा जाए तो कुछ ज्यादा नुकसान नहीं हुआ, ये टेंट वेंट के कपड़े जले, बाकी जो इलेक्ट्रॉनिक आइटम ये सब का भी कुछ ज्यादा नुकसान नहीं हुआ। हे शेत आलं राखणीला राख झालं गोळा, शिळ खाली अडून कोणी करून तिरपा डोळा, आता कसं किती झाकू संग कुठवर राखू राया, भान माझं मला राहीना, मला जाऊ द्या ना, आता वाजले की बारा, मला जाऊ द्या ना घरी, आता वाजले की बारा, अहो जाऊ द्या ना घरी.